Judge of Jesus Christ. First thing, జేవిక్లో రోడ్డులో పొద్దుగా వాడేవాడు. సోఫాకి రిపోర్ట్ చేస్తా అని కూడా పోతుండు. సో ఫస్ట్ వర్డ్ నోట్లో ఏమొచ్చిందంటే, రే నారా చంద్ర బూడి దెబ్బ తింటావు, ఆంధ్రాలో ఉన్నావు సచ్చిన పీనుగలాగా, నీ సౌదలిక ముసలితనంలో సచ్చిన పీనుగలాగా ఉండు, కానీ తెలంగాణ జోయికి వచ్చి రిపేర్లు చేస్తామంటే ఎక్కడున్నావో నేను నీ దగ్గర రాను, నా దగ్గర రా, బూటు దెబ్బ తింటావు. ఒకరోజు కూడా అహంకారంతో రాత్రి అంటే ఎక్కడో వెతుకుంటూ పోవాలంట. నువ్వే బిచ్చగాని మండే బిచ్చపోనివి రా నారా చంద్ర, మాదిగా బిచ్చపోనివి, ట్రూత్ వస్తుంటే భరించలేకపోతుండు. వాళ్ళ వీళ్ళు అడ్డం పెట్టుకొని తప్పించుకుందామని చూస్తున్నావు. మండే బికారి కానివి, బిచ్చపోనివి, కుష్టి వ్యాధి గల కానివి, ఏమంటారు అది సావులు చచ్చిపోతే కాలుస్తారు చూడు, వాళ్ళ వంశము. మేము చౌదరి అని, నాయుడు, గీడు అనే మేము కొత్త అని పెట్టుకున్నాం. మాదిగా దళిత కానివి, అప్పర్ క్యాస్ట్ అయిన నా జోలికి, హై క్యాస్ట్ అయిన నా జోలికి వస్తున్నాయి. ఒక్కని చాలు నేను డీల్ చేయడానికి. మేము ఇంతమంది ఆతుగాన్లాగా అందరి పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్నావా, లేకపోతే నీ బాప్కా జాగిర ఆఫ్రికాలో కూడా ఉందో లేదో తెలియదు. ఆఫ్రికాలో పోతే గుద్ద మీద కర్ర జాతి వాళ్ళందరూ గుద్ద బల్ల కొట్టి బజాయించి పంపిస్తారని భయపడి ఇక్కడ అమాయకుల ఆడవాళ్ళని, బచ్చాగాళ్ళని ఎవరెవరినో దొరికించుకొని రుబాబు చేయడానికి, దౌర్జన్యం చేయడానికి తయారైనావు. రౌడీ గానివి, క్రిమినల్ అసలు నువ్వు. అదే నీ సత్యం. ఫ్రాడ్ రిలీజన్ హిందువులో ఏమేమి రకరకాల తయారు చేసి ఇప్పుడు చెప్తే ఏమేమవుతున్నాయి అన్ని వేషాలు వేస్తూ ఉన్నావు. బ్లాక్ లిస్టెడ్, నీ బాబ్కా జాగిర్ కాదు, లేకపోతే ప్రభుత్వం నీది కాదు, అసలు దేక్తనే లేరు ఎవరు నిన్ను. కాబట్టి గుద్ద నూరు బంద్ చేసుకొని సోఫా రిపేర్లు కాదు, బూటు దెబ్బ తింటావు. నీ ముసలితనానికి మంచి పేరు తెచ్చుకున్నాడేమో కానీ బూటు దెబ్బలు, బూతులు, నీ ఆత్మలు నీవే, మంత్రాలు. నీ పెళ్ళాం అనేది ఒక వేశ్య అంటే ఏంటంటే లుచ్చలఫంగా పని చేసుకునే మోర్లల్లా ఏమేమో పని చేసుకుంటారా, చీకుడు గీకుడు ఆ పనులు చేసే వేశ్య లాంటి దరిద్రముది. దాని మంత్రమే, దాని దరిద్ర భాషనే పియ్యిగుడి. అవి ఏదో ఇద్దరు మోడల్ ఉంటారు కదా, ఇద్దరు మోడల్ అక్కజల్లాల మోడల్లో పియ్యిగుడి అంటే కిందికి పోతే అంతా ఎరుగుతారు. అక్కడ మడలు చీకుడు అవంట ఆ గుడివి. అవి మంత్రాలు వేస్తే ఉల్టా తిరిగి అన్ని తిట్లు పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండేది. ఫస్ట్ వీడియో జడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో దేవుడు ఏం జడ్జ్ చేస్తుండంటే, నీవు నీ జాతి అంతా దుష్టమైన వాళ్ళు, ప్రభుత్వం రిజెక్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి గుద్ద నర్మేసుకొని ఉండి ఎవడైనా నిన్నే తిరుతుండు. అర్థమైందా? సౌదళ్ళకి ఏంటంటే చచ్చిపోయిన పీన్గా కాకముందే పీన్గలాగా అయినావు. సో ఏం రిపేర్ చేస్తావు, ఏం చేస్తావు, నాతో బూడి దెబ్బ తింటావు. ప్రతి ఒక్క మాట ఏసునామంలో ప్రార్థన కాక జడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.